హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో నేను రోజువారీ నా పూజ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే లక్ష్మీవారం పూట నేను బాబా గారి పూజ చేస్తాను కదా, ఆ పూజకి ఇంకేటి ఎక్స్ట్రా చేస్తాను ఏటనేది మీకు ఈరోజు వీడియోలో తెలుస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే, నిన్న పెట్టిన పాస్ పూలు ఏవైతే ఉందో అవన్నీ తీసేసి ఈ పూల సామాన్లు ఏవైతే ఉందో అది ఫస్ట్ క్లియర్ చేస్తాను. తర్వాత ఫ్రెష్గా పువ్వులు అవి పెట్టేసి మళ్ళీ దీపాలు అవన్నీ జోగాడిస్తాను అనమాట. ఒకసారి అయితే నేను దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేస్తాను. ఇంకేదైనా పండగలు గట్రా వచ్చినప్పుడు అప్పుడు క్లీన్ చేస్తాను అనమాట. సో పూలు అవన్నీ తీస్తాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సైడ్ చేసి అన్నీ ఒక దగ్గర పెడతాను. ఇవన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం డస్ట్ ఉంటుంది, ఇది ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. తీసుకొని ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట పైన, ఎందుకంటే డస్ట్ ఉంటుంది. కొత్తగా వెలిగిస్తుంటాం కదా, దాని పౌడర్ అంతా పడుతుంది. అందుకే ఇవన్నీ ఒకసారి ఇలా చేస్తాను. ఇప్పుడు పువ్వులు, తర్వాత నెక్స్ట్ పూజకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చి దగ్గర పెట్టుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను అనమాట. దేవుని సామాన్లు, మనం పంచపాత్రలో, ఇంకా బయట కలశం పెట్టడానికి నీళ్ళు, ఏమో పువ్వులు, ఇంకా దేవుడికి పెట్టడానికి ప్రసాదం అనమాట. అన్నీ ఒక దగ్గర జోగాడించిన తర్వాత ఒక్కొక్కటి చేస్తాను. సో ఫస్ట్ అయితే దేవుడికి పువ్వులు అవి పెట్టేస్తాను. దేవుడికి పువ్వులు అవి పెట్టిన తర్వాత అప్పుడు దీపం జోగాడించి ప్రసాదాలు అవన్నీ జోగాడిస్తాను. సో రోజువారీ పూజ చేసినప్పుడు నార్మల్ మనం ఇప్పుడు ఏం ప్రాసెస్ చేస్తున్నాం సేమ్ అలాగే ఉంటుంది. కానీ లక్ష్మీవారం పూట ఏంటంటే బాబా గారికి ఏదో ఒక ప్రసాదం పెట్టేసి దీపం పెడతాను అనమాట. అంటే రోజువారీ దీపం పెట్టినట్టు పెడతాను, కానీ బాబా గారి దగ్గర ఒక దీపం పెడతాను, ఇంకా అక్కడ ప్రసాదం పెట్టేసి బాబా మంత్రాలు చదవడం అవి. సో ఈరోజు లక్ష్మీవారం కాబట్టి బాబా గారికి పసుపు పువ్వులు అంటే ప్రీతి కదా, అందుకనే లక్ష్మీవారం అయితే నేను బాబా పటాన్ని పసుపు పువ్వులతో, ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి అన్ని రకాల పువ్వులతో అలంకరిస్తాను. పువ్వులు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పంచపాత్రలు, తర్వాత బయట కలశం పెడతాం కదా, వాటికేమో గంధం కుంకుమ రాసి రెడీ చేస్తాను. ఇప్పుడు పంచపాత్రలోకి బయట కలశంలోకి నీళ్ళేసి దానిలో కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా అక్షంతలు వేస్తాను అనమాట. వేసి పువ్వులు పెడతాను. సో మూడు ఒత్తులు తీసుకొని ఒక దగ్గర చేసి ఇట్లా పెట్టాను. ఇప్పుడు దీనికి ఆయిల్ వేస్తాను. దీపం పెట్టకూడదు కదా, సో దీపానికి పసుపు కుంకుమ అనేది పెడతాను. దీపం పెట్టే ముందు దేవుడి దగ్గర ఫస్ట్ భోగం పెడతాం కదా, అందుకని 2 ప్లేట్లు వేసి ఇంట్లో పళ్ళు ఏమైనా ఉంటే అది పెడతాను, లేదంటే వాళ్ళు ప్రసాదానికి పటిక పాలెం పెడతారు కదా, సో అది పెడతాను అనమాట. సో ఈరోజు అయితే కమలాపండు నైవేద్యంగా పెడుతున్నాను. నేను జోగాడించి పెట్టిన దీపాన్ని ఇక్కడ బాబా గారి ముందు ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి పెడతాను. ఇప్పుడు పూజ మొదలు పెడతాం. మనకి ఆది దేవుడు వినాయకుడు కాబట్టి
ఫస్ట్ ఆ దేవుడు వినాయకుడి దగ్గర దీపం పెట్టేసి తర్వాత బాబాగారి దగ్గర పెడతాను. నార్మల్ డేస్లో అయితే అది ఏ దేవుడికి అయితే దీపం పెడతాను ఆ దేవుడికి వెలిగిస్తాను అన్నమాట. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం నమో సద్గురు సాయినాథాయ నమః. అగరబత్తి వెలిగించిన తర్వాత లక్షవారం, శుక్రవారం, శనివారం, కొన్ని సోమవారం అలాంటి డేస్లో ఏంటంటే నేను ధూపం వేస్తాను. ఇక్కడ ధూపం స్టాండ్ పెట్టేసి బాబా గారి దగ్గర అయితే ధూపం వెలిగిస్తాను. సో ధూపం అవన్నీ పెట్టేసిన తర్వాత మనం రోజువారీ మంత్రాలు అవి చదువుతాం కదా, ఆ మంత్రాలు అవి చదువుతాను రోజువారీ. అయితే లక్షవారం పూట బాబాగారి పూజ చేసినప్పుడు బాబాగారి శ్లోకాలు, తర్వాత అష్టోత్తర నామావళి, ఇంకా బాబా సచ్చరిత్ర రోజువారీ పూజ చేసినప్పుడు అయితే నా దగ్గర కనుక లలిత విష్ణు సహస్రనామ స్తోత్రముల బుక్ ఉంది. సో ఈ బుక్ బట్టి మన స్తోత్రాలు అవి చదువుతాను. ఇంకా బాబా గారు పూజ చేసినప్పుడు దీంట్లోనే బాబా చాలీసా, తర్వాత బాబా అష్టోత్తరం అన్నీ దీంట్లోనే ఉంటుంది. సాయి జీవిత చరిత్ర అని బుక్ ఉంది. ఈ బుక్లో ఏంటంటే ప్రతి లక్షవారం ఒకటి లేకపోతే 2 చాప్టర్స్ అనేది చదువుతాను. అది ఒకళ్ళు టైం కుదిరితే 2 చదువుతాను, లేదు టైం షార్టేజ్ ఉందనుకోండి, వంట చేయాలి టైం అయిపోతున్నప్పుడు ఒక చరిత్ర చదువుతాను అనమాట. పూజ అంతా ఫినిష్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెడతాను అనమాట. దగ్గర పెట్టడానికి నైవేద్యం, చెంబుతో నీళ్ళు, పువ్వులు, వంటి అగరబత్తి, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొని వెళ్ళి తులసమ్మ దగ్గర దీపం పెడతాను అనమాట. స్థాపనాయ నమః, ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీదేవి మంగళ మంగళ. ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.